హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కేవీఎస్ మరియు ఎన్విఎస్లలో భారీ నోటిఫికేషన్ అనేటువంటి రావడం జరిగింది. కేవీఎస్ మరియు ఎన్విఎస్ రెండు కలిపి 14,967 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అండ్ నవోదయ విద్యాల సమితిలో 14,967 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో కేవీఎస్లో 9,126 గాను, ఎన్విఎస్లో 5,841 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి November 14th, నిన్నటి నుండే స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి December 4th. మరియు అప్లికేషన్ ఫీజు అనేది 2,800గా ఉన్నది. అంటే పోస్ట్ని బట్టి వేరియేషన్ ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక ఎగ్జామ్ టైప్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ టైప్ ఉండడం జరుగుతుంది. టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అదేవిధంగా టైర్ 2 మరియు ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. ఇక పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కేవీఎస్లో హిందీ అండ్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అదేవిధంగా బయాలజీ అండ్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, అదే కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా పోస్టులు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్లో, అదేవిధంగా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కేవీఎస్లో, ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ అండ్ ఇన్ ఎన్విఎస్లో, ఇక అదేవిధంగా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్లో, ఈ విధంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక ప్రైమరీ టీచర్స్ పిఆర్టీఎస్ అంటారు, ప్రైమరీ టీచర్స్. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక నాన్ టీచింగ్ పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సెక్రటరీ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ స్టెనో గ్రేడ్ 1, స్టెనో గ్రేడ్ 2, ఈ రకంగా పోస్టులను డిజైన్ చేయడం జరిగింది. మరియు రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. ఇంకా మరి ఒక ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది. పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ ఎకనామిక్స్ అండ్ పీజీటీ హిస్టరీ, పీజీటీ జాగ్రఫీ, పీజీటీ కామర్స్ అండ్ పీజీటీ కామర్స్ ఇన్ ఎన్విఎస్, పీజీటీ బయాలజీ, పీజీటీ కేవీఎస్, ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పీజీటీ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ప్రతిదీ నోటిఫికేషన్లో ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి రిలాక్సేషన్ ఏ విధంగా ఉన్నదో. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ 5 years ఇచ్చిండు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 years. ఉమెన్ ఆల్ కేటగిరీ ఓన్లీ ఇఫ్ అప్లయింగ్ పీజీటీ అండ్ టీజీటీ పోస్ట్, లైబ్రరీన్ అండ్ పిఆర్టీఎస్ 10 years. ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టైర్ 1 ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో టెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ ఏ విధంగా ఉందంటే జనరల్ రీజనింగ్ 20 questions, టోటల్ మార్క్స్ 60 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2లో న్యూమరికల్ అబిలిటీ 20 questions 60 marks. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ లిటరసీ అని 20 questions అండ్ 60 marksగా ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ 20 questions 60 marks. పార్ట్ 5 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ 10 questions 30 marks. అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ వన్ అదర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్కు 10 questions 30 marks. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions ఉంటే టోటల్ మార్క్స్ 300గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ ఏ సబ్జెక్టుకు ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ఏ పోస్టుకు ఏ విధంగా ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉన్నదో ఒకసారి చూద్దాం. అసిస్టెంట్ కమిషనర్కి 2,300,
అండ్ ప్రాసెసింగ్ ఫీ 500, మొత్తం 2800 ఉంది. ప్రిన్సిపల్కి సేమ్ 2300 ప్లస్ 500. అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్కి సేమ్ 2300 500. పీజీటీకి మాత్రం 1500 ప్లస్ 500 అంటే 2000 ఫీజుగా ఉన్నది. ఇవన్నీ అదే విధంగా ఉంది. ఇక నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 1200 ప్లస్ 500 అంటే 1700 ఫీజు స్ట్రక్చర్గా ఉండడం జరిగింది. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1200 ప్లస్ 500. ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ఓపెన్ 14th November 2025, నిన్న నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ క్లోజెస్ అనేది December 4th. ఫీ డిపాజిట్ ఓపెన్ కూడా November 14th. ఫీ క్లోజ్ December 4th. ఈ ఇంపార్టెంట్ ఈ డేట్స్ గుర్తుంచుకోండి, మీకు అప్లై చేయడానికి యూజ్ఫుల్ ఉంటుంది. ఒకసారి పే స్కేల్ చూడండి. ఫర్ అసిస్టెంట్ కమిషనర్కి 78,000 ఉందండి. అదే ఫర్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కేవీఎస్కి 78,000. అదేవిధంగా ప్రిన్సిపల్కి 78,800 అట్లా ఉంది. నెక్స్ట్ ఫర్ వైస్ ప్రిన్సిపల్కి 56,000 ఉంది పే స్కేలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే పీజీటీకి 47,000 స్టార్టింగ్. అండ్ అదేవిధంగా ఇంత పీజీటీ, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దీనికి 47,000గా ఉంది పే స్కేలు. అదేవిధంగా ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి 44,000గా ఉంది పే స్కేలు. అదేవిధంగా ఫర్ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పే స్కేల్ కూడా సేమ్ 44,900గా స్టార్టింగ్ శాలరీ ఉంది. స్పెషల్ ఎడ్యుకేటర్ టీజీటీకి కూడా 44,000 ఉంది పే స్కేలు. ప్రైమరీ టీచర్ మ్యూజిక్ టీచర్స్ కూడా 35,000 ఉంది. పే స్కేల్ కూడా చాలా మంచిగా ఉంది. ఇది 7th పే కమిషన్ ప్రకారం ఈ పే స్కేల్ ఉంది. ఇంకా 8th పే కమిషన్ అనేది వస్తే ఇంకా పే స్కేల్ అనేది ఇంకా పెరగడం జరుగుతుంది. సో కాబట్టి మంచి పోస్టులు పడ్డాయి, భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కేవీఎస్ అండ్ ఎన్వీఎస్లో కలిపి మొత్తంగా 14,967 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళు ప్రిపేర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయితే చాలా మంచి జాబ్లో సెటిల్ కావడం జరుగుతుంది. ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ కలిపి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో Group 2, Group 3కి సంబంధించినటువంటి ఎకానమీ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఒకసారి వినండి. థ్యాంక్ యూ.